గట్టిగా మనందరి కర్తాల మధ్యాహ్నం కళ్యాణం ఎలా అయిందో చూశాను కదా, ఇంత వైభవంగా జరిగిందో. శంకర్ మంచి రామకృష్ణ గారు కూడా వచ్చారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా. ఇప్పుడు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని ఒక్క 10 నిమిషాలు ఆశీపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అనంత లక్ష్మమ్మ గారు, గీతామూర్తి గారు కూడా వచ్చారు. గట్టిగా మనందరి కర్తవ్యంతో వారిని కూడా ఆహ్వానం పంపుతాం. చెప్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జగద్గురువులైనటువంటి శృంగేరి భారతి గురుద్వయానికి సాష్టాంగ ప్రణామాన్ని సమర్పిస్తూ, మహానుభావుడైనటువంటి నేను ఎప్పుడూ మనసులో గురువుగా ఆరాధిస్తూ శలాక రఘునాథ్ శర్మ గారికి సాష్టాంగ స్వయంగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఎప్పుడు చెప్పినా ఏదో కొత్త విషయం స్పష్టంగా తెలియజేస్తుండే సామవేదం షణ్ముఖ శర్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పండితులు అందరూ ఉన్నారు, వీరందరికీ కూడా సరస్వతి ముఖంగా ఉన్న సభకి నమస్కరిస్తున్నారు. కొంతమంది పేరు చెప్పి కొంతమంది చెప్పకపోతే వేరే విధంగా ఉంటుందని తప్ప మరొకటి కాదు. ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటించి తీరుతారు. ఈ జన్మలో, పూర్వజన్మలో, పై జన్మలో కూడా. కాబట్టి అమోఘంగా 9 నిమిషాలే మాట్లాడతాం. 1 నిమిషం అయితే కాల అనేటటువంటి మాటకి శంకరుడు అని అర్థం, విష్ణు అని అర్థం, అమ్మవారిని కూడా అర్థం ఉంటుంది. ఈవేళ ఇక్కడ జరుగుతున్నది స్థలశుద్ధి. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ తన్మపత్ని, యదీదృశీ రాఘవ తన్మపత్ని పునశ్చ శోచింతయదార్తరూపః ధ్రువం విశిష్టా గుణతో హి సీత. ఆంజనేయుడంతటి వాడు సుందరకాండలో, శ్రీమద్ రామాయణంలో లంకానగరంలోకి వెళ్ళగానే రావణుని శయన మందిరాన్ని చూడగానే అనిపించిందట, ఇంతమంది ఆడవాళ్ళు వీడి మంచం చుట్టూరా ఇలా పడుకుని హాయిగా సంతృప్తిగా ఎంతో ఆనందంగా ఉన్నాడే, నృత్యాన్ని, గానాన్ని, వినోదాన్ని చేస్తూ. సీతమ్మ కూడా వీడికి భార్య ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించి చూడండి. వెంటనే చెంతలు వేసుకున్నాడు. ఏమిటి నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆలోచన కారణం అంటే స్థల ప్రభావం. వాడు అట్టాడి వాడు స్థలాన్ని బట్టి బుద్ధికి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంచేత స్థలానికి శుద్ధిని చేయాలి. అలాగే మా గురువు గారైన శలాక వారు మాట చెప్పారు, పురుషుడికి కూడా గర్భం వస్తుంది. ఏమిటి మాట కాదు, ఏ పరమేశ్వర ఆరాధనని వివాహం అయిన తర్వాత సంతానం లేనటువంటి కాలంలో పరమేశ్వర ఆరాధన చేస్తాడో అప్పుడు పురుషుడికి గర్భాన్ని ధరింప చేయగలిగినటువంటి శక్తిని ఇస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు మాత్రమే స్త్రీ యొక్క క్షేత్రం పండి సంతానం కలుగుతుంది. ఇక్కడ కూడా ఈ స్థలంలో కట్టబోయేటటువంటి అమోఘమైన ఆధ్యాత్మిక వైదిక రాజధాని అన్నారే, అది ఖచ్చితంగా ముందనటికి ఎదగాలి అంటే ఈ స్థలశుద్ధి ఇక్కడ జరిగి తీరాలి. స్థలశుద్ధిని ఎలా చేస్తున్నారు? పొద్దునంతా కూడా వైదికమైనటువంటి మంత్రాలతో, అనుష్ఠానాలతో చేశారు. అగ్నిముఖ వైదేవా, పైగా జ్యోతిషాన్ని ఉంటుంది. దానికి సంబంధించిన సంపూర్ణ సూర్య సిద్ధాంత పారాయణాన్ని చేశారు శంకరవించి వారు.
శృంగేరి వారికి స్వయంగా ఆయన ఆత్మలో ఉండేటటువంటి మహావ్యక్తి అంత అనుగ్రహాన్ని పొందారు ఆయన. ఇదంతా పేరులోనే ఉంది బంగారయ్య అని, బంగారం ఆయన చేస్తున్నాడు. ఈ స్థలశుద్ధి జరగడం ఎలా అంటే వైదికమైన మంత్రాలతో జరిగింది, స్తోత్రాలతో జరిగింది, సామాన్యమైన శ్లోకాలతో జరిగింది. ఇందాక అద్భుతమైనటువంటి చాలా గొప్పగా జరిగిన భజనల ద్వారా జరిగింది. వారల్ కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా పాడగా ఆ రావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతము వేణులంతరంబై మదిరిండినంత తను బుద్ధి పెంత నేనంతటన్ ప్రారంభించిది విష్ణు సేవ గితర వ్యాపార దూరుండని నారదుడు అన్నాడు. ఎంత అద్భుతంగా ఇది కనిపించేటటువంటి యోగి పొంగోలు కృష్ణ చరిత్రాన్ని చదివారు. నాకు అర్థం కాలేదు అని అనుకుంటే నారదుడు పూర్వజన్మలో పని మనిషి కొడుకు గుర్తు బాగా ఉంచుకోడు. పని మనిషి కొడుకు నారదుడు, ఇప్పుడు కనిపించే నారదుడు. అది నాకేం అర్థం కాలేదు అనుకున్నాడు. ఆయన వివరించాడు. వివరిస్తే కొద్దిగా అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకో ఆయన పాడాడు. పాడిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. అవన్నీ నా చెవుల్లో వినిపిస్తూ 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 చెవులంతా నిండిపోయి హృదయం అంతా నిండిపోతే అప్పటి నుంచి నేను అన్ని పనులు మానుకొని పూర్తిగా పరమేశ్వర ఆరాధనకే అంకితం చేసి మహావిష్ణువు దగ్గర అంతటి స్థానాన్ని పొందగలిగాను అని భాగవతంలో నాకు ఈవేళ మీ అందరికీ చెవుల్లో ఈ మంత్రాలు, స్తోత్రాలు, స్తుతులు, ఇక్కడ చేసినటువంటి నాదాలు ఏవైతే ఉన్నాయో భజన రూపంగా అవి భజన సంప్రదాయం అనేది మేము మర్చిపోయాం అని అనుకున్నాం. మనం మర్చిపోయాం. అప్పటి నుంచే భ్రష్టు పట్టడం ప్రారంభించాం. భజన చాలా ముఖ్యమే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాటితో ఇక్కడ స్థలం శుద్ధి అయ్యాక తెల్లవారుజామున 3:17 అద్భుతమైనటువంటి శంకుస్థాపనం అనేది జరుగుతుంది. స్త్రీ యొక్క గర్భం అంతా కూడా శుద్ధి చేయబడిన తరువాత పరమేశ్వరుడు ఎలా అయితే ఆ అమోఘమైనటువంటి బీజాన్ని పురుషుని చేత నిక్షిప్తం చేసి ఆ మీదట ఎలా అయితే చక్కని పుత్రరత్నాన్ని బహూకరించేలా చేస్తున్నాడో అలా ఇక్కడ శంకుని స్థాపించిన తర్వాత అద్భుతమైన రాజధాని నిర్మాణం అవుతుందన్నలో ఏ విధమైన అనుమానమో లేదు. వేరే ప్రమాణం. అటువంటి రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనం వస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అంతా అయిన తర్వాత సాక్షాత్తు జగద్గురువులే ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేయబోయే దృశ్యాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఎంత తొందరగా జరగాలి మనం అనుకుంటే అంత తొందరగానూ జరుగుతుందని సంపూర్ణంగా నేను విశ్వసిస్తూ 9 నిమిషాలు అయింది కాబట్టి తమ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. చాలా విషయాలు ఇవాళ నేర్చుకోవడానికి యోగ్యంగా ఉండేట్టుగా చెప్పారు. వారు 9 నిమిషాలు చెప్పారు. ఈ 9 నిమిషాల ఉపన్యాసాన్ని డీకోడ్ చేసుకుంటే 9 రోజులకైనా కొంచెం మనకి పరిపూర్ణంగా చిత్తానికి అవసరమైన జ్ఞానం వచ్చేంత విషయాన్ని అందించారు. గట్టిగా ఒకసారి మనందరి కృతజ్ఞతలతో ఆనందాన్ని తెలియజేస్తున్నాం. మాట చాలా పల్చగా, ఓ వాణి చేతిలో ఉన్నటువంటి వీణ ఎలా ఉంటుందో అలాంటి నాదంతో మాట్లాడినట్టుగా అందంగా మాట్లాడతారు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. చాలా ధన్యవాదాలు. ఇంకొక గొప్ప మాట ఏం చెప్పారు అంటే, రాజధాని అయ్యే లోపల అనేక సార్లు చూడడానికి కూడా వస్తాం. ఇప్పుడు నేను ఇక్కడికి పిలిచిన ప్రముఖులు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అందుకు కాదు నేను తెచ్చింది. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఒక్కొక్కళ్ళు 10 రోజులు, నెల రోజుల చప్పున ఆగకుండా ఉపన్యాసాలు చెప్పి ఇక్కడ ఉండే ప్రజలందరినీ అనుగ్రహించాలి అని దాని రుచి తెలియడం కోసం మాత్రమే ఈ సభ ఇవాళ ఇక్కడ నిర్వహణ చేయడం జరుగుతోంది. ఆ రుచి మీ అందరూ తొందరలో ఆస్వాదించబోతున్నారు. అంతేనా అని చెబుతూ